హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కరుంగాలి మాల. ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందినప్పటికీ ఈ మాలను ఎలా ధరించాలి, ఏ సమయంలో ధరించాలి అనే విషయాలు మనలో చాలా మందికి తెలియదు. అయితే ఈ విశేషాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు మీరు ఇంకా రమ్య టాక్స్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ నేరుగా మీకు వచ్చేస్తాయి. ఇటీవలి కాలంలో కరుంగలి మాల చాలా ఫేమస్ అయింది. రుద్రాక్షమాలతో పాటు కరుంగలి మాల కూడా చాలా ప్రాచుర్యం పొందింది. చాలా మంది సినీ సెలబ్రిటీలు ఈ మాలను ధరించడం వల్ల సాధారణ ప్రజల్లో కూడా ఈ మాలపై ఆసక్తి పెరుగుతోంది. అందుకే ఈ మాలను ధరించేందుకు అందరూ ఇష్టపడుతున్నారు. దీంతో కరుంగలి మాల విక్రయాలు కూడా అమాంతం పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వైద్యపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలా మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. కరుంగలి మాలను కారుకలి అనే చెట్టు నుంచి తయారు చేస్తారని పండితులు చెబుతున్నారు. ఈ కారుకలి చెట్టుకు విద్యుదయస్కాంత వికిరణాలు, కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందని, దీని కారణంగానే ఈ నల్లమచ్చ చెట్టును ఆలయ గోపురాలు, ఆలయ విగ్రహాలు, స్టాల్స్, పురాతన గృహాలలో తలుపులు వంటి అనేక ప్రదేశాలలో ఉపయోగించేవారని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రపరంగా చెప్పాలంటే నల్ల రంగు అంగారక గ్రహానికి చెందినది. ఎబోనిమ్ మార్స్ ప్రభావాలను ఈ మాల నియంత్రించగలదని, నల్ల మచ్చలతో చేసిన ఉత్పత్తులను ఉపయోగించే వారికి అనారోగ్య ప్రభావాలు కూడా తగ్గుతాయని తంత్రశాస్త్రంలో ఉంటుందని అన్నారు. కరుంగలి చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇది రేడియేషన్ను గ్రహించి నిల్వ చేసే గుణం కలిగి ఉంటుంది. ఈ చెట్టు వేరు, బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు. మధుమేహం, పెద్ద పేగు రుగ్మతలు, రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు కూడా నయమవుతాయి. ఈ చెట్టు వేరును తీసుకొని నీళ్లతో బాగా శుభ్రం చేసి మంచి నీళ్లతో నానబెట్టి ఆ నీటిని కషాయంగా చేసి తాగితే కడుపులో పుండ్లు తొలగిపోతాయి. ఇది పొట్టలో ఉన్న అనవసర కొవ్వును కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవచ్చట. కరుంగలి రక్తంలో ఐరన్ కంటెంట్ని పెంచుతుంది. అధిక రక్త ప్రసరణ ఉన్న మహిళలకు ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కరుంగలి మాలను ధరిస్తే శరీరంలోని నరాల సమస్యను కూడా పరిష్కరిస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కరుంగలి మాలను ఎవరు ధరించవచ్చు, ఏ రోజు ధరించాలి ఇప్పుడు చూద్దాం. కరుంగలి మాలను ఏదైనా మంచి రోజున, మంచి సమయంలో ధరించవచ్చు. అయితే ఏదైనా మంగళవారం నాడు మురుగన్ ఆలయంలో కానీ, వారాహిమాత ఆలయంలో కానీ పూజ చేయించిన తరువాత ధరిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఎవరైనా దీనిని ధరించవచ్చు. కానీ రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తరువాత మళ్ళీ ఈ మాలను ధరించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా కరుంగలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందంటున్నారు. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపక శక్తి, మేధోశక్తులను మెరుగుపరుచుకోవడానికి, విద్యలో రాణించడానికి ఈ మాల ధరిస్తే మంచిదని అంటున్నారు. వ్యాపారాభివృద్ధి కోసం ఉద్యోగార్థులు, జాబ్ హోల్డర్లు మంచి ఉద్యోగం లేదా కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ మాల ధరించవచ్చని సూచిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో దొరికేవన్నీ కూడా కరుంగలి మాల అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. అయితే ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాస శంభు మురుగన్ ఆలయం దగ్గర తీసుకోవడమే మంచిదని పెద్దలు చెబుతున్నారు. చూశారు కదా, కరుంగలి మాల ఎలా ధరించాలి, ఏ సమయంలో ధరించాలి అని. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.